మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దీని ద్వారా ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు రానున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఈ వారం ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం శుక్రుడు నీచ స్థానంలో ఉంటూ కేతుతో ఉంటాడు. ఈ వారమే కాదు, ఒక 20-25 డేస్ దాకా ఉంటాడు అక్కడ పరిస్థితి. సో శుక్రుడు ఉన్నాడు అక్కడ. కుజుడు 27వ తేదీకి మారుతున్నాడు. అదే 27వ తేదీ సమయంలో బుధుడు వక్రించి ఎప్పుడైతే మనకి కర్కాటక రాశిలో ఆయన వక్రగతిపోతుంది. మిగతా అన్ని గ్రహాలు కూడా యథాస్థానాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి చూసుకున్నట్లయితే 27వ తేదీ తర్వాత చంద్రుడు కనుక చూసుకున్నట్లయితే మనకి మేషం నుంచి కర్కాటక వరకు సంచారం జరుగుతుంది. అయితే ఈ 27వ తేదీ తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఈ జాతకుడికి కొంత షార్ట్ జర్నీసు, మెడికల్ రంగాల్లో వెళ్ళాలనుకునేటువంటి వారికి కొత్త అవకాశాలు, రాజకీయ నాయకులకు ఒక పేరు ప్రఖ్యాతలు రావడము, ఇటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. 25వ తేదీ మాత్రం కాస్త ఏదైనా ప్రాపర్టీ పొందుదాము, ప్రాపర్టీ తీసుకుందాం అనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ 6వ స్థానంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో ఫైనాన్స్ విషయంలో, అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లోని స్త్రీ మూలకంగా ఏదైనా డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవ్వడము, ఇటువంటివి అధికంగా చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 5వ అధిపతి ఎవరైతే రవి పంచమ స్థానంలో ఉన్నాడో అదొక రకంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా మనకి 11వ స్థానంలో, ఏకాదశ స్థానంలో శని వక్రగతి. ఇది చాలా మటుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ని చూపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఉద్యోగం, వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగంలోకి వెళ్ళాలనేటువంటి దీన్ని ఎక్కువగా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉన్నటువంటి వారు ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి రెమెడీ ఏమిటి అంటే, అది అప్పులతో ఇబ్బంది పడుతున్నా, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడుతున్నా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏమిటది, నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇది చేస్తూ మీరు వీలైనంత మటుకు ఈ శుక్రగ్రహం నీచంలో ఉన్నంత వరకు, అంటే దాదాపుగా 25 రోజులు ఉంటుంది అక్కడ, పొరపాటు కూడా అప్పుల జోలికి వెళ్ళకండి. అది ఇవ్వడం కావచ్చు, తీసుకోవడం కావచ్చు, స్త్రీలతో శత్రుత్వాలు కావచ్చు, ఇటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. ఇక చంద్రుడి యొక్క స్థితి మీకు 26, 27 తేదీలు దాదాపుగా గురువుతో కలిసి ఉండడం అనేటువంటిది ఒక రకంగా ఇది పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో, యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ అంటారు, అటువంటి విషయాల్లో ఈ 2 రోజులు అనుకూలతని సంతరించుకుంటుంది. ఇక అదేవిధంగా దాని తర్వాత కుజుడితో వెళ్ళి చేరతాడు చంద్రుడు. అక్కడ కూడా మీకు చూసుకున్నట్లయితే భూ యొక్క లావాదేవీలు, భూమి అమ్మడం, ఇట్లాంటి వాటికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, మీకు సూర్య భగవానుడు తన ఓన్ హౌస్లో ఉన్నందుకు ఇందాక నేను చెప్పినట్టుగా శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి మీ యొక్క లగ్న రాశ్యాధిపతి శుక్రుడు వెళ్ళి కేతుతో కలిసి ఉన్నాడు. అది కూడా పంచమ స్థానం, అంటే ఆలోచన స్థానంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాలు, షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటి మీద ఎఫెక్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ చంద్రుడు మీకు పర్టికులర్గా గురువుతో కలుస్తున్నందుకు, అంటే లాభాధిపతితో కలుస్తున్నందుకు, కమ్యూనికేషన్స్ ఆర్ నిశ్చితార్థాలకు కారకుడు. ఈ 26, 27 తేదీలు మీకు వివాహ సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే అంటే కుదరడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
అదేవిధంగా దాని తర్వాత కూడా చూసుకుంటే ఆ చంద్రుడు వెళ్ళి కుజుడితో కలుస్తున్నాడు కాబట్టి ఈ వారం కాస్త వివాహ ప్రయత్నాలు బాగుంటాయి. కానీ ప్రేమ వ్యవహారాల విషయము, షేర్ మార్కెట్, ఫ్రెండ్స్ ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకునే విషయాల్లో. ప్రాపర్టీస్ యోగం బలంగా ఉంది. ఖచ్చితంగా మంచి ప్రాపర్టీ కొనుక్కునేటువంటి యోగం ఈ వారం మీకు 100% నడుస్తుంది. అయితే ఎక్కడా కూడా శుక్రవారము, బుధవారము లేదా మంగళవారం నిర్ణయాలు తీసుకోకండి. గుర్తుపెట్టుకోండి. ఈ వారాలు అస్సలు నిర్ణయం తీసుకోకండి. ఇది చాలా డేంజరస్ దీంట్లోకి వెళ్తుంది. అంటే అయ్యో తొందరపాటు నిర్ణయం తీసుకున్నామే అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే కనబడకుండానే ఒక స్త్రీకి మరొక స్త్రీ శత్రువు అన్నట్టుగా తెలియకుండానే స్త్రీకే స్త్రీ శత్రువుగా మారేటువంటి స్థితి కనబడుతూ ఉంది ఇప్పుడుండేటువంటి మీకుండే కాంబినేషన్స్లో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా తొందరగా ఉద్యోగ అవకాశాలు రావడము, తొందరగా ఉద్యోగాల్లో చేరడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ పుష్పాలు, తెల్లటి పుష్పాలు మరియు వీలైతే బిల్వపత్రము ఈ రెండింటిని తీసుకొని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయడము, లేదా గణపతికి తర్పణము అంటారు, మహాగణపతి యొక్క తర్పణము చేయండి. ఈ రెండో గనక చేసినట్లయితే మీకు పర్టికులర్గా ఆలోచన స్థానం అనేటువంటిది మందగిస్తున్నటువంటి సమయం ఇది. అంటే రకరకాల తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇట్లాంటివి జరగకుండా, ఇటువంటి అనర్థాలు జరగకుండా మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి పర్టికులర్గా శుక్రుడు 4వ స్థానంలో కేతువుతో ఉన్నందుకు పర్టికులర్గా మీరు చదువు విషయంలో, అందులో ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్, ఆర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన చదువు చదివేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్రాపర్టీ, వెహికల్ ఇట్లాంటివి ఏమైనా తీసుకునేటప్పుడు కూడా చాలా కేర్గా, చాలా జాగ్రత్త వహించాలి. ఇక ధన సంబంధించినటువంటి విషయాల్లో ఎలా ఉంది, ఏమిటి పరిస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే ధనాధిపతి, ధనకారకుడు ఎవరైతే ఉన్నారో ఈ ధనాధిపతి, ధనకారకుడు పర్టికులర్గా మీకు మంచి దీనిలో ఇస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు, కాకపోతే కొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ వారం మొత్తము కూడా, ఈ వారం అని కాదు, శుక్రుడు మారే వరకు అంటే దాదాపుగా ఇంకొక మూడు వారాల చిల్లర వరకు కూడా కాస్త మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రెండవ అధిపతి లాభంలో ఉండడం అనేటువంటిది మొదటి రోజు 25వ తేదీ మీకు మంచి ఫలితం ఇస్తుంది. 26, 27 తేదీలు మీకు రుణం లభించడానికి, అంటే ఈ వారం చాలా మటుకు రుణాలు లభించడానికి చాలా బాగుందని చెప్పుకోవాలి. మీకు అంటే ఫైనాన్స్ కోసం ఎవరైనా ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం అప్పు లభిస్తుంది. అప్పు తీరాలంటే ఇక్కడ ఒకటి అపర్ణాయై నమః అనే మంత్రం చేసుకోండి, అనే విధాలు బాగుంటుంది. అయితే ఉద్యోగాలు మాత్రం ఆన్లైన్లో చేసేటువంటి జాబ్స్ లభిస్తాయి. విదేశీ కంపెనీస్ సంబంధంగా మీకు జాబ్ అనేటువంటి రావడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త ఈ మిథునం వారికి కాస్త అష్టమ శని ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి అష్టమ శని ప్రభావం ఎప్పుడైతే పడుతుందో, అంటే భాగ్యంలో ఉన్నాడు కదండి శని, అష్టమ శని ప్రభావం ఎలాగా అనుకోవచ్చు. ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించడం వల్ల అష్టమ వైపు తన దృష్టి పడుతూ ఉంటుంది. కాబట్టి అష్టమ శని ఉన్నప్పుడు ఎలా అయితే లేట్ అవుతుంటాయి, కొన్ని వర్క్స్ లేట్ అవుతుంటాయి. అందులో ముఖ్యంగా కాస్త యాన్స్టర్స్ ప్రాపర్టీ లేదా పూర్వీకుల ఆస్తులు ఉంటే దానిలో మీరు మళ్ళీ షేర్ చేసి ఇంకోరికి ఇవ్వాల్సిన పరిస్థితి, మీకు రావాల్సిన ప్రాపర్టీలోనే కొంత వచ్చి కొంత రాకపోవడము, వాళ్ళు అంతకుముందు చేసిన ప్రామిస్ కాకుండా నేను ఇంతే ఇస్తానని చెప్పడం, ఇట్లాంటివి మీరు చూస్తారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి. గోవుకి గ్రాసము మరియు అదేవిధంగా గోంగూర, తీపి చపాతీలు ఇటువంటివి తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి ప్రధానంగా మీకు మొదటి 25వ తేదీ రోజు ఏదైతే ఉందో ఆ రోజు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం కోసం మార్పులు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నాలకి ఫలిస్తుంది. ఇక 26, 27, 28, 29, 30 ఈ రోజులు పర్టికులర్గా ఏంటంటే మీకు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడము, రాజకీయంగా కలిసి రావడము, ఫ్రెండ్స్ కలవడము, కొత్త ఆలోచనల వల్ల మీకు ఒక లైఫ్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ జరగడం అనేటువంటిది ఇస్తుంది.
ధనస్థానంలో రవి ఉన్నందుకు మెడికల్ రిలేటెడ్ ధన సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. మెడికల్ పరంగా ధనం సంపాదించాలనుకునేటువంటిది చాలా బాగుంది. అయితే ఇక్కడ మీకు శుక్రుడు, కేతువు 3వ స్థానంలో ఉన్నందుకు ఏదైనా ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ చేసేటప్పుడు అంటే ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క అంశాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది అన్నదమ్ములు అక్క చెల్లెల విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మూడో అంశం ఏమిటంటే ఇక్కడ వాహనాలు, ఎందుకంటే శుక్రుడు వాహనాలకు కారకుడు కాబట్టి వాహన సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా చాలా కేర్గా ఉండాలి. ఇది వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఇటువంటి విషయాలు చాలా కేర్గా ఉండవలసినటువంటి పరిస్థితి చూపిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ పంచమ స్థానం బాగుంది అని చెప్పుకున్నాము. సంతాన యోగం కూడా కలుగుతుందని చెప్పుకున్నాము. అయితే ఈ అష్టమంలో ఉన్నటువంటి శని, అష్టమ శని యొక్క ప్రభావం తగ్గిస్తూ సప్తమంలోకి వస్తున్నాడు. దానివల్ల ఏంటంటే కొంచెం జీవిత భాగస్వామితోని లేనట్లయితే పార్ట్నర్స్తో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువ ఇస్తూ ఉంటుంది. బట్ లాభంలో ఉండేటువంటి గురువు చాలా మటుకు సేవ్ చేస్తుంటాడు మీకు. అయితే మీరు ఓవరాల్గా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. మీకు మీ యొక్క రాశ్యాధిపతి రాశిలోనే ఉంటూ పేరు ప్రఖ్యాతలను తీసుకొస్తున్నాడు. కాకపోతే ఇది కొంచెం వేడినిచ్చేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి గ్రహం కాబట్టి కాస్త జ్వరం ఉన్నటువంటి వారికి కాస్త జ్వరం తగ్గడంలో కొంత లేట్ అవ్వడం కానీ ఇటువంటివి ఉంటాయి. లేదా ఒక్కోసారి ఆత్మాభిమానంతో కొన్ని విషయాలని కొంచెం సీరియస్గా తీసుకునేటువంటి అంశాలు జరుగుతాయి. అయితే ఈ వారం ప్రధానంగా మీకు 25వ తేదీ విదేశాలకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేద్దామని లేదా విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 26, 27వ తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రాపర్టీ, ముఖ్యంగా ఈ వారం మొత్తము కూడా మీకు ప్రాపర్టీ వైజ్గా చాలా బాగుంది. ఏదైనా భూమి కొందాము, వాహనం కొందాము, గృహం కొనుక్కుందాము, ఏదైనా కోర్స్ చేద్దాము అని అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ వారం 2వ స్థానంలో కూడా మీకు శుక్రకేతువులు ఉన్నారు. అంటే వారం అనే కాదు, ఇక్కడ నుంచి ఒక ఈ 25వ తేదీ నుంచి ఒక 25 డేస్ పాటు ఉంటాడు. ఈ 25 డేస్ ఆఫ్ టైం మీరు మనీ ఎవరికైనా ఇవ్వడము తీసుకోవడం చేసినట్లయితే, అందులో ముఖ్యంగా కొంతమంది జాబ్ ఇప్పిస్తాము అంటూ ఉంటారు. ఈ జాబ్ ఇప్పిస్తామనుకునేటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం, అక్కడేదో జాబ్ ఇప్పిస్తారులే అని అనుకొని వాళ్ళకేదో మనీ కట్టడం. కొన్ని జెన్యూన్ కంపెనీస్ ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వాళ్ళు జెన్యూన్గా తీసుకుంటారు, మీకు జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇంత కమిషన్ అని తీసుకుంటారు ప్రతి నెల. అది జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ చేసేవి. కానీ కొంతమంది ఏంటంటే అటువంటి జెన్యూన్ కంపెనీస్ ఏం లేకుండా వర్క్నే ఏదో మీకు ఫలానా తెప్పిస్తామండి, చూడండి మీకు ఇన్ని డబ్బులు కట్టండి అంటూ ఉంటారు. ఇటువంటివి జెన్యూన్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని మీరు అడుగు వేయండి. ఇందులో జెన్యూన్ కంపెనీస్ ఉన్నాయి, ఫేక్ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి పర్టికులర్గా ఈ 10th లార్డ్ అంటే జాబ్ కారకుడు ధనస్థానంలో వచ్చి కేతుతో ఉన్నాడు. ఇట్స్ వెరీ క్లియర్, చాలా జాగ్రత్త వహించాలి. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంతవరకు తర్జన భర్జన పడ్డాలు, కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది సంతానం విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా. ఎందుకు అంటే ఈ పంచమాధిపతి ఎవరైతే ఆయన ఉన్నాడో ఆయన చూడడానికి దశమంలో ఉన్నప్పటికీ కూడా ఆయన 4వ స్థానాన్ని చూస్తున్నాడు. కానీ 5 మీద దృష్టి పెట్టలేదు. పంచమాధిపతి తన 4వ స్థానాన్ని మాత్రమే వీక్షించుకుంటున్నాడు, లేదా ధనస్థానాన్ని వీక్షించుకుంటున్నాడు. అది కూడా ఆ శుక్రుడిని వీక్షిస్తున్నాడు, నీచబడ్డ శుక్రుడిని వీక్షిస్తున్నాడు. శుక్రుడు ప్రేమ కారకుడు 2లోకి ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఫైనాన్స్, ప్రేమ వ్యవహారాలు, సంతానానికి సంబంధించిన విషయాల్లోని ఇటువంటి విషయాల్లో కొంతవరకు ఈ వివాహ సంబంధించిన నిర్ణయాల్లోని కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర సంతానం కోసం ఆరాధించేవాళ్ళు, లేదు జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి అనుకునేటువంటి వారు ఒకటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః చేయండి, అనే విధాలు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రాస్యాధిపతి, రాశినాథుడు ఎవరైతే ఉన్నారో, రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు, బుధగ్రహం ఏదైతే ఉందో ఈ బుధుడు లాభంలో ఉంటున్నాడు.
కానీ రాశిలో శుక్రకేతువులు ఉన్నాయి. అంటే ఏమిటి, తండ్రి నుంచి వచ్చేటువంటి ధన విషయంలో, తండ్రి యొక్క ధనం విషయంలో కుటుంబ సభ్యులతో కొన్ని కొన్ని మిస్అండర్‌స్టాండింగ్స్ అవ్వడం వల్ల గొడవలకు దారితీస్తది. లేదా ఒక రకమైన వైరాగ్యానికి వీటికి దారితీయనుంది. అలాగే మరొకటేంటంటే ఇక్కడ ఈ 25వ తేదీ చంద్రుడు అష్టమంలో ఉన్నందుకు, లాభాధిపతి చంద్రుడు అష్టమంలో ఉన్నందుకు అనవసరమైన శత్రుత్వాలను ఇస్తది కుజక్షేత్రంలో ఉన్నందుకు. అలాగే కొన్ని లావాదేవీలు, కొన్ని మీడియేటింగ్ అగ్రిమెంట్స్ చూసుకొని జాగ్రత్తగా గనక చేయగలిగితే అన్నదమ్ములతోనది కాస్త సహకారం ఇటువంటివి కొంత యోగం కలుగుతుంది. ఎప్పుడు 26, 27 తేదీలు. ఇక 28, 29, 30 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతవరకు జర్నీస్, షార్ట్ జర్నీస్ కానివ్వండి, అన్నదమ్ములతో కలిసి, లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు కానివ్వండి ఇస్తున్నాయి. ఇక 31వ తేదీ చంద్ర బుధుల యొక్క సంచారం 11వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఆ రోజు మీరు ఏదైనా వ్యాపార సంబంధించిన ప్రారంభించినట్లయితే అనుకూలిస్తుందని చెప్పచ్చు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనం లగ్నంలో ఉండే శుక్రకేతువులను చూసుకుంటున్నాం కాబట్టి ఈ శుక్రకేతువులు ఎప్పుడు కూడా తెలియని ఒక వైరాగ్య స్థితిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి కుండలిని యోగం, మెడిటేషన్స్ లాంటివి, శ్వాస మీద ధ్యాస పెట్టడము, ఏదైనా ఒక మంత్రం తీసుకొని చక్కగా అమ్మవారి మంత్రాన్ని కూర్చొని అలాగా ధ్యానం చేయడం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. కొంచెం సంతానం విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని వాళ్ళు చెప్పిన టైంకి చేయట్లేదనో, ఇట్లాంటి కొన్ని అంటే ఏదో ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చాము, ఇదిగో ఇస్తున్నా అంటాడు, ఇదిగో పేటీఎం చేస్తున్నా అంటాడు, ఇలాంటి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక ఓవరాల్గా ఏంటంటే మీరు గోవులకి గ్రాసము, ఆకుకూరలు, బెల్లము లాంటివి తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, తులవారికి కనుక చూసుకున్నట్లయితే 25వ తేదీ నుంచి 25వ తేదీ మీకు చంద్రుడు సప్తమంలో ఉంటున్నాడు. ఈ చంద్రుడు సప్తమంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంటుందంటే జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అసలు రాంగ్ డెసిషన్స్ అవుతూ ఉంటాయి ఈ టైంలో. ఎందుకండి అలాగా అంటే ఆ చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం కానివ్వండి, చంద్రుడున్న స్థితి కానివ్వండి, నవాంశలో కానివ్వండి, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి అక్కడ. అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి చంద్రుడు కానివ్వండి, ఎందుకంటే అప్పుడే జస్ట్ మనకి మేషం నుంచి, మీనం నుంచి దాటి వచ్చాడు. మీనంలో రాహు ఉన్నాడు, ఒకవైపు మీనంలో రాహు ఉన్నాడు, ఒకవైపు వృషభంలో కుజుడు, గురువు ఉన్నారు. సో దాని స్థితి అలా ఉంది. అలాగే అది ఓన్లీ 25th వరకు. మళ్ళీ 26th నుంచి కనుక చూసుకుంటే 26, 27th మంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. 27th, 28, 26 అయిపోతే 26, 27, 28, 29, 30 ఈ తారీఖులంతా కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. కాకపోతే 31వ తేదీ మాత్రం ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళడం, ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా చూపిస్తున్నాయి. కాకపోతే ఈ వారం శుక్రకేతువులు మీకు 12వ స్థానంలో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, తొందరపడి ఏమైనా చేస్తున్నామా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంతోపాటు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు, కేతువు 12లో ఉన్నారు అంటే తండ్రి యొక్క ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, డోంట్ వరీ. కొంచెం చేసే వర్క్స్ ఏవైతే గృహ సంబంధించిన నిర్మాణాలు ఇట్లాంటివి ఉంటాయి, ఆలస్యం అవుతూ ఉంటాయి. అదేవిధంగా రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత ఉంటుంది. సహజంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు మంచి పెద్ద ఫ్యామిలీ నుంచి సంబంధాలు వస్తాయి. అయితే శుక్రకేతులు 12లో ఉన్నందుకు మాత్రం ఏదైనా అమ్మవారి ఆలయం కానీ, గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. అక్కడ ఏదైనా చెత్త ఇది ఉంటే తీసేయడము, లేకపోతే అక్కడ వచ్చినటువంటి భక్తులకి ఏదైనా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడము, ఇట్లాంటివి ఏదైనా చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ రాశి నుంచి కోణంలో బుధుడు ఉన్నాడు. అంటే ఈ బుధుడు, కుజుడు అష్టమ లాభాధిపతి అయినటువంటి, వృశ్చిక లగ్నానికి అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు, ఈ అధిపతి అయిన కుజుడు బుధ రాశుల్లో వెళ్ళి కూర్చున్నాడు. అంటే బుధుడి యొక్క ఎనర్జీస్ ఈ యొక్క
లగ్నానికి కనెక్ట్ అవ్వబోతున్నాయి. అంటే ఏం జరుగుతుందండి? షార్ట్ జర్నీస్ ఎక్కువగా అవుతాయి అష్టమంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి. అలాగే కాస్త శత్రుక్షేత్రమైంది. కొంచెం వాదనలు, వివాదాలు లాంటివి కూడా కొంత ఉంటాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ల్యాగ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ వారం ప్రత్యేకంగా మీరు 25వ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంద్రుడు 6లో ఉంటున్నాడు కాబట్టి ప్రాపర్టీ డెసిషన్స్ తీసుకోకండి. అది అమ్మడమా, కొనడమా ఏదైనా కానీ. 26, 27 తేదీలు మానసిక స్థైర్యాన్ని పొందుతారు. ఈ వారం అంతా చాలా మటుకు మానసిక స్థైర్యం పొందే కాంబినేషన్స్ నడుస్తున్నాయి. ఒక్క 25వ తేదీ తప్ప. ఫినాన్షియల్గా చూసుకున్నట్లయితే గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త మీరు కొన్ని గాసిప్స్ని నమ్మి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహ సంబంధించినటువంటి నిర్ణయాలు ఇటువంటివన్నిటికీ కూడా కాస్త కొంతవరకు పాజిటివ్గా ఉంది. కాకపోతే సప్తమాధిపతి అయ్యాడు మీకు ఇక్కడ. శుక్రుడు సప్తమ వ్యయాధిపతి అయ్యి ఆయన కేతువుతో ఉన్నాడు. ఇలాంటి సమయాల్లో వివాహ నిర్ణయాలు అంటే వివాహ సంబంధాలు ఎక్కువగానే వస్తాయి, కానీ నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నందుకు మనం ఇమాజినేషన్లో వెళ్తూ ఉంటాం కొన్ని విషయాలు. అంటే ఏంటి, వాళ్ళు ఒక మాట అంటే దాన్ని ఇంకో రకంగా ఆలోచించడం కానీ, వాళ్ళు మాకు చాలా ఆస్తులు ఉన్నాయండి అని ఒకవేళ ఎవరైనా చెప్పారు ఉదాహరణకి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు రేపున్న కాలంలో అవతల వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని ఒక్కోసారి నమ్మేసి ఈ అమ్మాయిని ఇవ్వడమో లేదా అబ్బాయితో వివాహం చేయడమో చేసిన తర్వాత తీరా చూసిన తర్వాత అయ్యో ఆ అబ్బాయికి వాళ్ళకి ఉద్యోగం పెద్దగా లేకపోయినా ఆస్తులు అవి ఉన్నాయంట, రెంట్స్ వస్తాయంట, అందుకే ఇచ్చామండి, తెర వస్తే ఏం లేవన్నారు, ఉద్యోగం లేదు, ఇబ్బంది పడ్డా అంటుంటారు. కాబట్టి ఏంటి, కొన్ని సంబంధాలు ముఖ్యంగా వృశ్చిక లగ్నం వారికి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ కాంబినేషన్స్ కొంచెం అలా కనిపిస్తున్నాయి జాతకంలో. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా పెట్టండి మీరు కూడా. ఎందుకంటే మీకు 12వ అధిపతి శుక్రుడు కేతువుతో ఉన్నాడు. దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన ఎంత చేస్తుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. మీ రాస్యాధిపతి 6వ స్థానంలో ఉంటూ కోర్టు కేసు వ్యవహారాలు, శత్రువుపై జయాన్ని ఇస్తున్నాడు. కాకపోతే ఈ 25వ తేదీ మాత్రం ఎటువంటి కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి 25వ తేదీ. అందులో ముఖ్యంగా స్త్రీలతో. 26, 27 తేదీలు మీకు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. 28, 29, 30 ఈ తేదీలు కొంతవరకు మీకు ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయాల్లోని, లేనట్లయితే జాబ్ సంబంధించిన విషయాల్లోని, ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లోని సంబంధం కుదిరినట్టే కుదురుతుంది, కానీ ఎక్కడో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. బట్ మీకు ఉద్యోగం అనే వర్డ్ ఎందుకు వాడానంటే ఇక్కడ దశమ స్థానం, వృత్తి స్థానమైనటువంటి దశమంలో శుక్రుడు కేతువు ఉన్నారు. ఇది ఒక స్త్రీతో అనవసరంగా గొడవ మూలంగా ఇది కొంత వివాదాస్పదమైనటువంటి ఉద్యోగంలో వివాదాస్పదమైన దారి తీస్తుంది. కాబట్టి ముఖ్యంగా స్త్రీలతో ఎటువంటి గొడవలు కానీ ఇట్లాంటివి పెట్టుకోకండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ముఖ్యంగా ఈ కెరీర్ విషయంలో చాలామంది ఏం చేస్తుంటారంటే, మీది రైట్ ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమైపోతుందంటే అవతల వాళ్ళ ఈగో కోసమనో, లేకపోతే అవతల వాళ్ళు అవమానపడ్డారనేటువంటి ఒక బాధతోనో, ఏదో కారణం ఆ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మీ కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీకు భాగ్యస్థానంలో రవి ఉన్నాడు, ఇది ఒక మంచి యోగంగా చెప్పుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీకు ధనస్థానం, ధన సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ధన సంబంధించిన విషయంలో బాగా ఇబ్బంది అనుకునేటువంటి వారు కాస్త, ఎందుకంటే శుక్రుడు దశమంలో కేతువుతో ఉంటూ 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ధనస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి లలితా సహస్రనామాల్లో 2 నామాలు రెగ్యులర్గా చేస్తున్నట్లయితే కూడా దీని నుంచి బయటపడతారు. ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. రెండవది ఏంటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి మీకు ఈ యొక్క శని భగవానుడు 2లో ఉంటూ వక్రించి రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల కోల్డ్, కాఫ్, కాస్త బద్ధకంగా ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ డోంట్ వరీ,
అయితే ఇక్కడ ఈ పంచమాధిపతి ఇమ్యూనిటీని ఇచ్చే కారకుడు శుక్రుడు ఎప్పుడైతే కేతుతో ఉంటున్నాడో కాస్త ఇమ్యూనిటీని పెంచేటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. అదేవిధంగా 25వ తేదీ ఎవరికి మనీ ఇవ్వకండి. 26, 27 తేదీలు వ్యాపార లాభాలు అధికంగా చూస్తారు. ఈ వారం అంతా కాస్త వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కొత్త పార్ట్నర్స్ని కలుపుకునేటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. భాగ్య స్థానంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్త వహించండి అనేటువంటిది సూచిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీన రాశి అంటే ఈ మకర రాశికి 3వ స్థానం మీన రాశి. మీకు ఇప్పుడు మకరం గురించి చెప్తున్నాను, మీనం గురించి కాదు. రాహు ఉన్నందుకు కొంత ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ప్రాపర్టీ పరంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ప్రాపర్టీస్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, అంటే ఇప్పుడు చూడండి గవర్నమెంట్ జాబ్లో ఉంటారు, వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీస్ అని గవర్నమెంట్ రిలేటెడ్గా వచ్చేటువంటి ప్రాపర్టీస్ రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి లాంగ్ జర్నీ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు అదేవిధంగా 12వ అధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో మీకు పంచమ స్థానంలో ఉన్నందుకు బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి ఇక్కడ నుంచే వేరే ప్రాంతాల్లో ఉండేటువంటి కంపెనీస్తో ఏదైనా టైప్స్ రావడం, ఇక్కడ నుంచే అటువంటి జాబ్ ఛాన్సెస్ రావడం అనేది స్పష్టంగా చూపిస్తుంది. బట్ ఏదైనా కానీ ఈ వారం మీరు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు, అంటే సినిమా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు ప్రధానంగా మీరు జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు పడి జాబులు మారడం లాంటివి చేయకండి. ఇంకో కొత్త అవకాశం వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, ఇంతకంటే బాగుంది, గౌరవప్రదమైనటువంటిది, ధనపరంగా బాగుంది, అన్ని విధాల కంపెనీ పరంగా అన్నీ బాగున్నాయి, సో మీ టాలెంట్కి అది కరెక్ట్ అనుకుంటున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ చాలామంది ఏం చేస్తారు, అది రాకముందే రిజైన్ చేసి కూర్చుంటారు. ఇట్లా అటువంటి తప్పిదాలు మాత్రం ఈ వారం చేయకండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అనే విధానం బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఈ రాశినాథుడు వక్రించాడు. ఈ వక్రగతి అనేటువంటిది కొంతవరకు ఇది 25వ తేదీ కొన్ని మానసికమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది, ఇది మానసికంగా చెప్పాలంటే. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రాశిలో ఎప్పుడైతే శని యొక్క సంచారం, ఏలినాటి శని ప్రభావం కూడా మనకి ఉందో కొంచెం వక్రించింది చెప్పాలంటే. ఇప్పుడు శని వక్రించడం వల్ల దాని ప్రభావం తగ్గుతుంటుంది ఇప్పుడు. కాకపోతే శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు కాబట్టి ఇది ఎక్కువగా యాన్స్టస్ ప్రాపర్టీ మీద, లేదా కొంతమందికి చూడండి ఈ మంత్లీ సైకిల్ రిలేటెడ్ సంబంధించినవి కొంత ఇబ్బంది అయ్యి దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, కాబట్టి ఇటువంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో ప్రధానంగా మీరు ఈ శుక్రకేతువులు కలిసి ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, ఏదైనా కోర్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ కోర్స్ ఎలాంటి కోర్స్ చేస్తున్నాము, అది మనకు పనికొచ్చేదా కాదా, తొందరపడి ఏమైనా తీసుకుందామా, లేదా ఏదైనా గృహం తీసుకుంటే లేదా వాహనం తీసుకున్నట్లయితే తొందరపడి ఏమైనా ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటున్నామా, ఈ బడ్జెట్ ఇప్పుడు ఇది అవసరమా అనేటువంటిది ఒక్కసారి 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోండి. అయితే ఈ కుంభం వారికి 2లో రాహు ఉన్నందుకు విదేశీ ధనయోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా కొత్త వ్యాపారాలు చేసేటప్పుడు మాత్రం కాస్త చూస్ చేయాలి, ఎందుకంటే 6లో ఉన్నాడు బుధుడు. ఈ 6లో బుధుడు ఉన్నప్పుడు ఏంటంటే అప్పులు ఇప్పిస్తాడు, మనకి ఏదైనా లోన్స్ కావాలంటే ఇప్పిస్తాడు, అంటే బలం ఇప్పిస్తాడు అంటే బుధుడు వచ్చి మీకు అప్పు ఇవ్వడం కాదు, అక్కడ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ వివాహ నిర్ణయాలు, ఎందుకంటే 7వ స్థానంలో రవి ఎప్పుడు కూడా వివాహానికి వ్యతిరేక సంబంధించిన ఫలితాలు ఇచ్చే గ్రహం. కాకపోతే ఈ సప్తమంలో రవి ఉన్నందుకు మాత్రం కొంతవరకు జీవిత భాగస్వామికి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసినా, గవర్నమెంట్ రిలేటెడ్వి లేనట్లయితే కొంతమంది చూడండి చదువులో ఉత్తీర్ణత మంచి దీంట్లోకి రావడం వల్ల ఏదైనా మెడల్స్ సంపాదించడం, ఇటువంటివి మాత్రం జరుగుతాయి జీవిత భాగస్వామికి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి, దుర్గా, విష్ణువుని, ముఖ్యంగా దుర్గాదేవిని మరియు విష్ణు సహస్రనామాలను ఎక్కువగా చేయడం అనే విధాలు బాగుంటుంది. మీనలగ్నము మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు 3లో ఉన్నాడు.
3లో ఉండడం అనేటువంటిది ఇది లాంగ్ జర్నీస్ వెళ్ళడానికి, అందులో ముఖ్యంగా 25వ తేదీ ఏమో మీరు కాస్త ఏదైనా మరీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 25వ తేదీ, 26, 27 తేదీలు మాత్రం లాంగ్ జర్నీస్ వెళ్ళడానికి, ఈ వారం అంతా కూడా ఆల్మోస్ట్ మీరు లాంగ్ జర్నీ చేయడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంది మీనం వారికి. అంటే అటువంటి పరిస్థితులే వస్తాయి. అలాగే ఫినాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ లేదా తండ్రి ద్వారా లేదా పూర్వజన్మలో ఏదో రుణం ఉంది, అది వచ్చిందేమో ఈ డబ్బులు ఈ రూపంలో, మరియు అందులో కొంతవరకు ఈగో క్లాషెస్ రావడం, ఇటువంటివి కూడా కొంత ఉన్నాయి ఈ వారం మీకు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇంట్లో తక్కువ, బయట ఎక్కువ తిరగడం అనేటువంటిది ఉంటుంది ఈ వారం అంతా కూడా మీకు. ముఖ్యంగా ఏంటంటే ఈ శుక్రకేతువుల యొక్క కలయిక సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వివాహ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరాదు. తొందరపాటు నిర్ణయం తీసుకొని తొందరపాటులో తప్పటడుగులు వెయ్యకండి దయచేసి. బికాజ్ ఆఫ్ వివాహ స్థానంలో ఉన్నాయి శుక్రకేతువులు. ఇది ముఖ్యంగా జాగ్రత్త వహించవలసిన అంశం. ఇక ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు, కొంత స్ట్రెస్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. కాకపోతే ఒక లక్కీ ఏంటంటే మీకు 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించాడు. అంటే ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గింది దీనివల్ల. మరి ఏమిటండి, గతంలో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది కొంత లాభసాటిగా రావడం. గతంలో అయ్యో ఇది వేస్ట్ అయిపోయింది, ఈ ఎఫర్ట్, ఎప్పుడూ కూడా మనీయే కాదు, ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. మనం దేనికోసమో మనం తిరుగుతాం, లేకపోతే ఎవరినో కలవాలని ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఎవరికో ఏదో సహాయం చేస్తాం. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే అంత సహాయం చేసి కూడా ఎఫర్ట్ అయ్యో వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు గతంలో ఎప్పుడో చేసినటువంటి సహాయం అనుకోండి, లేకపోతే ఒక అవతల వాళ్ళ మాట సాయం అనుకోండి, ఏదైనా కానివ్వండి, అది ఇక్కడ మళ్ళీ ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి సమయం నడుస్తుంది. అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే, మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామము మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఇక ఖచ్చితంగా మాకు వివాహ సంబంధించిన విషయంలో ఇప్పుడు మళ్ళీ శుక్రకేతువులు అంటున్నారు, కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన సంబంధాలు వచ్చేస్తున్నాయి, మాకు అయిపోవాలి ఈ వారం ఈ నెలలో అంటూ ఉంటారు కొంతమంది. అలాంటి సమయంలో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అనే మంత్రం రెగ్యులర్గా చేయమనండి. జాతకంలో సప్తమ స్థానము 12వ స్థానం ఎలా ఉందో చూసుకొని వివాహం చేయండి. ముఖ్యంగా ఈ వార ఫలాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం చెప్పబోతున్నా ఈ వారం. ఏమిటది అంటే, మనం ఇప్పటికే చూసాము, బంగ్లాదేశ్లో ఫలానా డాక్టర్ మీద జరిగినటువంటి ఘోరం అసలు తలుచుకుంటేనే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏమిటి అసలు మనం ఎక్కడున్నాము, ఏమిటి, ఒక వైద్యురాలి మీద, అది కూడా ఎక్కడో ఏ అరణ్యంలోనో లేకపోతే ఏ దగ్గర ఎవరు కాపాడలేని స్థితిలో ఉన్న ప్రదేశంలో కూడా కాదు, అలాంటి ప్రదేశంలో జరగడం ఏంటి అంటే, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ శుక్రుడు నీచపడుతున్నాడు, శుక్రకేతువుల కలయిక ఉంది. సో ఇది మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం. ఎందుకంటే శుక్రుడు నీచబడి కేతుతో ఉండడం వేరు, కుజుడు దృష్టి దాని మీద ఉండడం వేరు మళ్ళీ అగైన్. కాబట్టి రాబోయే మరొక నెల రోజుల పాటు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆడవారు, గుర్తుపెట్టుకోండి. అందులో ముఖ్యంగా శుక్ర లగ్నాలు అంటే ఏమిటి, మేషలగ్నము కాకుండా మనకు తర్వాత ఉండేటువంటి వృషభ లగ్న జాతకులు లేదా తులాలగ్న జాతకులు, లేదా శుక్ర మహర్దశ నడుస్తున్నటువంటి వారు, లేదా కేతువు శుక్రుడు కలిసి ఉన్న ఆ యొక్క మహాదశలు లేదా అంతర్దశలు లేదా ప్రత్యంతర దశలు నడుస్తున్నటువంటి వారు ముఖ్యంగా మరింత జాగ్రత్తగా ఉండండి. మరియు కన్యాలగ్న జాతకులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే వీరు మాత్రమే అని కాదు, ఓవరాల్గా ఏంటంటే ఎప్పుడైనా మీరు కనుక ఎక్కువ ఇటువంటివి సంఘటనలు జరిగినటువంటివి తీసుకున్నట్లయితే, సర్వసాధారణంగా అయితే మనకి ఇండియా మొత్తంలో ప్రతి 17 నిమిషాలకు ఒక కేసు నమోదవుతుందట. ప్రతి 17 నిమిషాలకు. అది ఏది బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి. రావట్లేదంటే నా ప్రతి 4 నిమిషాలు కూడా జరుగుతుంది. మరి ప్రతి 4 నిమిషాలు కూడా జరుగుతుంది కదండి. ఇదేమిటి అంటే, ఇలాంటి సమయాల్లో ఇలాంటి గ్రహస్థితి ఉన్న సమయాలు ఘోరంగా జరుగుతాయి. ఇప్పుడు చూడండి, మొన్న మనం డాక్టర్ కేసు కనుక చూసుకున్నట్లయితే అది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఏంటంటే ఇది ఎక్కువగా అయ్యేటువంటి సమయం నడుస్తుంది. సో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ శుక్రకేతువులు అనేటువంటిది ఫైనాన్స్ని కూడా సూచిస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా ధనాన్ని ఇవ్వడం, లేకపోతే ఎవరో
మేము ఇన్ని డబ్బులు ఇస్తే మేము మీకు ఇన్ని ఇస్తాము. ఈ మధ్య అంతా చూస్తున్నాను నేను. రూ. 1,00,000 కట్టండి, ప్రతి నెల 30,000, 40,000 తీసుకెళ్ళిపోండి. అంటే ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము పలానా దగ్గర పెడతాము, షేర్స్‌లో పెడతాము, లేకపోతే ఇంకోటి అందులో మాకు రూపాయికి రూపాయి వచ్చేస్తది. మాకు ఒక రూ. 60 వచ్చినప్పుడు మీకు రూ. 40 ఇవ్వడానికి ఏమిటి అనంగానే వాళ్ళు నిజమే అనుకుంటారు వాళ్ళు. నిజంగానే షేర్ మార్కెటింగ్‌లో బాగా ఆరితేరిన వాళ్ళు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సాధన చేసి వాళ్ళకి వాళ్ళు కొంతమంది చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేరనట్లే. కానీ 99% ఆఫ్ పీపుల్ పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అందులో. దాని గురించి తెలియక, షేర్ మార్కెట్ గురించి తెలియక, ఏదో వచ్చేస్తది అనుకోని అందులోకి వెళ్లి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. అసలు దాని బేసిక్స్ కూడా తెలియకుండా. దాని నుంచి పూర్తిగా తెలిసిన వాళ్ళేంటంటే, దానిలో చాలా జాగ్రత్తగా, చాలా ఆహ్, పద్ధతిగా, అంటే ఒక సిస్టమాటిక్‌గా వెళ్లి తెచ్చుకుంటారు అందులో వెళ్లి. దాన్ని షేర్ మార్కెటింగ్ ఎట్లా ప్లే చేయాలనేటువంటిది తెలిసి. కానీ నేను చెప్పేది ఒకటే. షేర్ మార్కెట్‌కి కారకుడైనటువంటి బుధుడు యొక్క రాశుల్లో శుక్రకేతువులున్నారు. ఇదేం చేస్తదంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక అప్ అండ్ డౌన్స్‌ని ఎక్కువగా ఇస్తది. ఇలా శుక్రకేతువులు కలిసి కన్యా రాశిలో ఉన్నప్పుడు. ఆర్థిక మాంద్యాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తది. దేశాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తది. స్త్రీ మూలకంగా ఒక రకమైనటువంటి ఉద్యమాలు రావడం జరుగుతుంది. స్త్రీ మూలకంగా ఒక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే శుక్రుడి యొక్క ప్రభావం అలా ఉంది. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు మీ యొక్క జన్మజాతకంలో గనక శుక్రకేతు అంతర్దశలు లేదా మహాదశల్లో వస్తే కూడా మరింత జాగ్రత్తగా ఉండండి. మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. ఇవాళ రేపు మీరు నెట్‌లో కొట్టిన మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీది ఏ మహాదశ, అంతర్దశ నడుస్తుందో వస్తుంది. అంతదాకేందుకు మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఆస్ట్రాలజీ అండ్ హోరోస్కోప్ అని ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టేస్తే అందులో మీకు ఏ మహాదశ, ఏ అంతర్దశ నడుస్తుందో ఈజీగా వస్తుంది. అదంతా ఫ్రీ. కాబట్టి చూసుకోండి. ఒకవేళ అలా నడుస్తున్నటువంటి వారు నేను చెప్పేది ఒకటే, గణపతి లేదా అమ్మవారి ఆలయాలకి రెగ్యులర్‌గా వెళ్తూ ఉండండి ఈ నెల రోజుల పాటు. తర్వాత వెళ్ళొద్దని కాదు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని. స్త్రీని పొరపాటున కూడా ఒంటరిగా ఎక్కడ పంపించకండి. నిర్మానుష్యమైన ప్రదేశాలు నైట్ డ్యూటీస్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు. ఇక్కడ నేను చెప్పేది స్త్రీల జాగ్రత్త ఒక్కటే అని కాదు, పురుషులు కూడా అవేర్‌నెస్ ఇవ్వగలగాలి మనం. అంటే ఏమిటంటే, చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచేటప్పుడు ఇది ఇట్లాంటి పనులకి మనం ఎప్పుడూ కూడా ఇదవ్వకూడదని. అయితే కొంతమందికి ఈ జన్మజాతకంలో ఉన్మాద యోగాలని ఉంటాయి. అంటే ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ కోరిక ఇదనే కాదు, ధన సంబంధించిన విషయంలో ఉన్మాద స్థితి కనెక్ట్ అయితే ధనం విషయంలో ఏమైనా చేస్తాడు, మనిషిని చంపేస్తాడు. స్త్రీ విషయంలో అయితే స్త్రీ విషయంలో ఇట్లాంటివి పాటుపడతాడు. కబ్జాల విషయం అయితే కబ్జాల్లోకి వాడు మనుషుల్ని చంపేస్తాడు. అట్లా ఉన్మాద స్థితి యోగాలు ఉంటాయి చిన్నపిల్లలకి. అలా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే దీక్షలు తీసుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో చిండి పారాయణం చేస్తూ ఉండడం గానీ, ఇంట్లో వాళ్ళందరూ ఆ వ్యక్తికి హనుమాన్ చాలీసా నేర్పించడం పిల్లలకి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నేర్పించడం చేస్తూ ఉంటే ఆ ఉన్మాద యోగం, లేదా శివార్చన నేర్పించడం, ఇవి చేస్తూ ఉంటే ఆ ఉన్మాద యోగాలు తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక ఒకటే, మీ యొక్క జన్మజాతకం ముఖ్యంగా చూసుకోవాలి. గోచార ఫలితం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా మెదలండి అని చెప్పేటువంటి అంశము. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, అంటే అందరూ కూడా చేయవలసింది శుక్రకేతు, రాహు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్సు, బెల్లము తినిపించండి. మీకు ఎటువంటి ఇబ్బంది రాబోతుంది అన్న, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, బయటికి వెళ్ళాలంటే కూడా భయమేస్తుంది అనేటువంటి స్థితిలో ఉన్నారు కొంతమంది. నాకు నిన్న ఒకళ్ళు ఫోన్ చేసి, సార్ అక్కడ అట్లా జరిగిందని. హైదరాబాద్లో ఉన్న ఒక అమ్మాయి ఫోన్ చేశారు, నాకు భయమేస్తుంది సార్ అక్కడ అలా జరిగిందంటే. నేను ధైర్యం చెప్పాను. అంటే ఏమిటి, మనం ఎక్కడో జరిగిన సంఘటన కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లింక్ చేసుకుని భయపడుతున్నారు. కాబట్టి భయపడకండి. అంటే మీరు ఎప్పుడూ కూడా అమ్మవారిని నమ్ముకుంటూ మీ యొక్క నిత్య సాధన అనేటువంటి చేస్తూ ఉండండి. ఈ నెల రోజులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.